రామాయణం నేపథ్యంలో సినిమా అనగానే ఆదిపురుష్ గుర్తుకొస్తుంది. అలా తీసిన రామాయణం చూడాలంటే ప్రేక్షకులకు భయం వేస్తుంది. కానీ ఈసారి ఆదిపురుష్ లాంటి రామాయణం కాకుండా రామభక్తులు మెచ్చేలా, ప్రేక్షకులను మెప్పించేలా సినిమాలు తెరకెక్కబోతున్నాయి. కేవలం 5 నెలల్లోనే షూటింగ్ పూర్తి కానుంది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఆమిర్ ఖాన్ కు దంగల్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన నితీష్ తివారీ 3 ఏళ్లుగా రామాయణం నేపథ్యంలో వరుసగా సినిమాలు తీయాలని ప్రయత్నిస్తున్నాడు. చాలా కాలం స్టార్ కాస్ట్ దగ్గరే ఈ సినిమా ఆలస్యమైంది. ఇప్పుడు స్టార్ కాస్ట్ ఫైనల్ అయింది. దాంతో నితీష్ తివారీ మార్చి నుంచే షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. జులై వరకు జరిగే నాన్ స్టాప్ షూటింగ్ షెడ్యూల్స్ తో తొలి భాగం పూర్తి కానుంది. ఆదిపురుష్ లో ప్రభాస్ రాఘవ్ గా, సీత పాత్రలో కృతి సనన్ నటించింది. ఇక రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించాడు. కానీ ఇప్పుడు నితీష్ తివారీ తెరకెక్కించే రామాయణంలో రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి, ఇక రావణుడిగా కన్నడ హీరో యష్ నటించబోతున్నాడు. మార్చి నుంచి రణబీర్, సాయి పల్లవి సెట్ లో సందడి చేయనున్నారు. జులైలో కేవలం 15 రోజుల పాటు యష్ కాల్ షీట్స్ ఇచ్చాడు. మొదటి భాగానికి సంబంధించిన యష్ సీన్స్ చాలా తక్కువగా ఉండనున్నాయి. అందుకే 15 రోజులు సరిపోతాయి అంటున్నాడు నితీష్ తివారీ. ఇక హనుమాన్ పాత్రలో సన్నీ డియోల్ నటించబోతున్నాడు. కుంభకర్ణుడిగా బాబీ డియోల్, కైకేయిగా లారా దత్తా కనిపించనుంది. మరో కీలక పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. ఈ తమిళ స్టార్ ను విభీషణుడి పాత్రలో ఒప్పించాడు నితీష్. జులైతో షూటింగ్ కంప్లీట్ చేసుకుంటే ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు దాదాపు 1.5 ఏళ్ల సమయం పడుతుంది. అందుకే వచ్చే ఏడాది దీపావళికి తొలి భాగాన్ని రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్రయత్నిస్తోంది.